ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచినట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ మీరు నిన్న కూడా చూసారు కదా, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్గానే ఉన్నా. మా దాంట్లో మళ్ళా ఉన్నారు ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే పార్టీ. మేమేమి సీరియస్గానే ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ పోరాటాలు, ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తూ రూలింగ్ వచ్చినట్టు సర్వీస్ ఇస్తున్నాం. నేను అందుకే మొన్న కూడా పిఎస్సి క్యాప్టెన్ చెప్పిన, గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అందుబాటు లేని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా పాలన చేస్తూ ఈ కరువులో ఉన్న ఈ రాష్ట్ర ఖజానాని డబ్బులు నింపుతూ సర్వీస్ చేస్తూ అంచెలంచెలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల్లో 17-18 నెలల్లో కనబడుతుంది. ఇది రిజల్ట్. ఇది గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంటైర్ తెలంగాణలో ఉన్న మీడియా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ మీడియానే కాదు, ఎంటైర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంస్థల యజమానులు కానీ లేదా ఆల్ పార్టీస్ మీడియా రిపోర్టర్లు కానీ ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మీకు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే హక్కు, స్వేచ్ఛగా డిబేటర్లో మాట్లాడే హక్కు, గాలి పీల్చుకునే హక్కు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, సెక్రటేరియట్లు ఎవరంటాలు పోయి అధికారంగా కలిసే హక్కు, స్వేచ్ఛ, ఈ 18 నెలల్లో ఇంతటి ఇలాంటి పరిపాలన, ఇది ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పోయిన గవర్నమెంట్ లో కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పోతే కేసీఆర్ నాయుడికి టాబ్లెట్ ఇస్తానే రోజులు. కానీ ఈ పాలనలో పేషెంట్ డైరెక్ట్ గా పోయి ఎవరికి ప్రభుత్వం డైరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకునే స్వేచ్ఛ, చాలా తేడా ఉంది. అదిగా ఉన్న పిఎస్సి మీటింగ్లో నేను చెప్పిన. అంటే మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరము, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో మేమందరము ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజా సర్వీస్ చేసుకుంటూనే ఉంటాము. మేము అప్పీల్ చేస్తుంటాము ఎప్పటికప్పుడు. అందుకే నీ మాట మీరు అడిగిన ప్రశ్నకి చెప్పిన, నేను తిరుపాలు నువ్వు అడిగిన ప్రశ్నకి అందుకే జవాబు చెప్పిన. ఇంకా మూడు మాకు ఇంకా అటు ఇటు మేము అడుగుతున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు మేము మా సర్వీస్ మొదలుపెట్టినాము ఇంత కష్టకాలంలో. అందుకే నెక్స్ట్ ఇంకా 8.5 సంవత్సరాలు మాకు ఇవ్వాలి, అవకాశం ఇవ్వండి, మంచి ఇంకా మెరుగైన సర్వీస్ ఇచ్చుకుంటూ పోతాము. సరే ప్రజెంట్ సీఎం ఉన్నాడు కాబట్టి మళ్ళీ అడిగాడు, కంటిన్యూ. నేను కాంట్రవర్స్ మొదలు నుంచి లేను కాబట్టి 10 ఏళ్ళకి నేను క్లెయిమ్ చేస్తున్నా. మా సర్వీస్ పబ్లిక్లో ఉండేదే కదా, ఫుల్ టైం కదా మేము. మా ఏమి వాళ్ళ ఇంటి దుకాణాలు కావు కదమ్మాయి, ఏది కేసీఆర్ ఫ్యామిలీ దుకాణాలు కావు కదమ్మాయి. చెప్పండి, మా నాయకులలో మా మీద ఇట్లున్నాయి పంచాయతీలు ఏమన్నా? కాబట్టి ఏదున్నా కేసీఆర్ కుటుంబం సంగతి నేను ఏం చెప్తున్నా అంటే,
మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడితే మీకు కరెక్ట్గా బాగుంటుంది అని సలహా ఇస్తూ ఈరోజు మంచి దినంగా భావిస్తున్నా. నిన్నటి వరకు 9 రోజులు 9,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని అకౌంట్లలో పైసలు పడ్డాయి. రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు.